యూ జీసస్. నన్ను కనికరించండి. మరి పెడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిలవండి, 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 పిలవండి. ప్రభు సమీపముగా ఉండగా ఆయన్ని వేడుకోండి. దావీదు కుమారుడా, మీ కటాక్షం నా మీద ఉన్నట్లయితే నన్ను దాటి వెళ్ళుతున్నాయినా. ఇప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. ఇప్పటికే కలగకూడని ప్రమాదాలు జరిగిపోయాయి. ఇప్పటికే పరిస్థితులన్నీ శృతి మించిపోయాయి. ఇక ప్రభు తప్ప వేరొక దిక్కు లేదు. ప్రభు తప్ప వేరొక దిక్కు లేదు. రెండు చేతుల పైకెత్తి ప్రాధేయపడండి. యేసయ్యా, పిలవండి, 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 పిలవండి. మీ కటాక్షం నా మీద ఉన్నట్లయితే నన్ను దాటి వెళ్ళొద్దు నాయన. మీ కటాక్షం నా మీద ఉన్నట్లయితే దాటి వెళ్ళొద్దు నాయన. ఎన్నో సందర్భాల్లో అపవిత్రాత్మ చేత పీడింపబడుతూ మాతో నీకేంటి, చిన్న పెద్ద గురువు దైవం లేకుండా మాతో నీకేంటి, మా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాం. అది భావ్యమా? అది యుక్తమా? దేవుని వాక్యం హెచ్చరించిన ప్రశస్తమైన సమయం. ఇక మీదట ఎదురు తిరగని మెడవంచని ప్రజల్లాగా మీరు పొరపాటున ఉండకూడదు. దేవుని వాక్యం హెచ్చరించినప్పుడు లోబడు. దేవుని వాక్యం హెచ్చరించినప్పుడు లోబడాలి, లోబడాలి, లోబడాలి. పరిశుద్ధుడవు. అపవిత్రాత్మలు ఒప్పుకుంటున్నాయి ఆయన పరిశుద్ధుడని. ఆయన పరిశుద్ధుడని నీకు తెలియట్లేదు. ఇంకా ఆయన నిజ దైవమని నీకు తెలియట్లేదు. ఈ మధ్యాహ్న సమయంలో పరిశుద్ధుడైన ప్రభువుని వేడుకుందాం. పరిశుద్ధుడైన ప్రభువుని వేడుకుందాం. ప్రభువుని వేడుకుందాం. అపవిత్ర ఆత్మ కలిగిన వాడు హాని చేయాలని కంకణం కట్టుకున్నాడు. హాని జరుగుతూ ఉంది. ఇప్పటికే జరగాల్సిన హాని, నష్టం జరిగిపోయింది. ఇక ప్రభు పాదాల చెంతకొచ్చాయి. ప్రభు పాదాల చెంతకొచ్చాయి. నీకు తెలియకుండానే నీలో అపవిత్రాత్మ క్రియ జరిగిస్తూ ఉన్నాడు. అపవిత్రాత్మల యేసు నామములో తొలగిపోతున్న సమయం, తొలగిపోతున్న సమయం, తొలగిపోతున్న సమయం, తొలగిపోతున్న సమయం. శక్తి కలిగిన దేవుని వాక్యం, దేవుని వాక్యం క్రియ జరుగుతున్న సమయం, జరుగుతున్న సమయం. నీలో వాక్యం అనే నీళ్ళు ఉండాలి. నీలో వాక్యం అనే నీళ్ళు ఉండాలి. నిన్ను శుద్ధీకరించే పరిశుద్ధాత్ముడు ఉండాలి. నిన్ను చక్కదిద్దే వాక్యం ఉండాలి. యేసు క్రీస్తు నీలో ఉండాలి. అలా లేని పక్షంలో మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరింత చెడ్డదిగా మారిపోతుంది. విధేయత. వాడుకు చొప్పున దేవుని మందిరానికి వెళుతున్నావు, వాడుకు చొప్పున ప్రార్థన చేస్తున్నావు, వాడుకు చొప్పున కానుకలు ఇస్తూ ఉన్నావు. కానీ నీ జీవితం ఆత్మానుసారమైనదో కాదో వాక్యపు వెలుగులో పరీక్షించుకోవాలి. ప్రభు నీతోనే మాట్లాడారు. బలులు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. దేవుని వాక్యాన్ని మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. దేవుని వాక్యాన్ని మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ఎప్పుడైతే అపవిత్రాత్మలు తొలగిపోయాయో ప్రాణము తెప్పరిలి సేద తీరాడు. యేసు క్రీస్తు పాదాల చెంత ప్రశాంతంగా ఉన్నాడు. ఎస్, మీ కుటుంబాల్లో సమస్త జ్ఞానానికి మించిన నా దేవుని సమాధానం మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, మీ హృదయాన్ని, జీవితాన్ని ఏలుబడి చేయనట్లుగా అందరు వాక్యం చేత దర్శించబడిన వాళ్ళు వాక్యం నాలో ఫలింపచేయండి ప్రభువా అని కోరుకున్న వాళ్ళు మీ కుడి చేతుల పైకి ఎత్తండి. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, సర్వశక్తి కలిగిన దేవా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ మూడవ రోజు, మూడవ వర్తమానంగా మీ దైత్యన దాసులను మరుగుపరిచి అభిషేకించి అగ్ని కణముల లాంటి మాటలు ఇదిగో ఈ ప్రజల మీద మీరు విరజిమ్మినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం.
కొందరు కాదు, అనేకులు కాదు, ఆకాశము కింద ప్రతి దేశంలో ఉన్న, ఇక్కడ సమీపంగా ఉన్న, దూరంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళతో సూటిగా తేటగా మీరు మాట్లాడినందుకు స్తోత్రం నాయన. మీ మాటలు ఏ ఒక్కరు పెడచెవిని పెట్టకుండా వినయ విధేయతలు కలిగిన వాళ్ళై లోబడే మనస్సును మీరు కలుగు చేయండి. వాక్యానుసారంగా జీవించేందుకు కావలసిన కృప ఒక్కొక్కరికి అనుగ్రహించండి. మాతో నీకేంటి అని ఎదిరించే మూర్ఖపు ఆత్మ ఈ ప్రజల్లో నుంచి తొలగిపోవునుగాక. అవిధేయత ఆత్మ తొలగిపోవునుగాక. చిన్న పెద్ద గురువు దైవం లేకుండా ఎదిరించే మెడవంగని ఆత్మ ఈ ప్రజల్లో నుంచి తొలగిపోవునుగాక. హాని కలుగు చేస్తున్న దుష్ట దురాత్మలు తొలగిపోవాలి. ఒక్కొక్కళ్ళ జీవితాలు పరిశుభ్రపరచబడాలి, పవిత్రపరచబడాలి, చక్కదిద్దబడాలి, సమకూర్చబడాలి. వెలుగు ఒక్కొక్కళ్ళ హృదయాల్లో నిలిచి ఉండుగాక. కనికరం కలిగిన దేవుడు నాయన, అడవి సింహాలకు అప్పగించొద్దు నాయన. యూదా గోత్రపు కొదమ సింహమా, మీరు లేకపోతే మేము లేవు నాయన. ఇంకొక్కసారి మీ నోట మేము ఆ మాట వినలేము నా తండ్రి. నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను, ఈ మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. ఎస్, మా దేహం మీ ఆలయం నా తండ్రి. ఈ దేహం అనే ఆలయాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు నాయన, వెళ్ళొద్దు తండ్రి, వెళ్ళొద్దు నాయన. మీరు వెళ్ళిపోతే అడవసింహాలు పీక్కు తింటాయి నాయన. జీవితాలు కుక్కలు చెప్పిన విస్తరిగా మారిపోతాయి నాయన. ఏ ఒక్కరు నశించిపోవటం మీ చిత్తము కాదు కనుక మీ సేవకులు హృదయ భారంతో మీరు అందించిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే ఈ మాటలు ఒక్కొక్కళ్ళ హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. పరిశుద్ధాత్ముడా, నీరు కట్టి ఫలింపచేయండి ఆయన. ఏ ఒక్కళ్ళు నిత్యం నరకాగ్నికి వెళ్ళకూడదు నాయన. ఇక్కడున్న ప్రతి ఒక్కరు సియోనులో మీ సన్నిధిని కనబడాలి తండ్రి. కృప చూపండి. ఇంతవరకు మీ మాటలు అందించిన మీ దీన సేవకుని మరింతగా మహిమ స్వరూప్యకు ఆత్మచేత అభిషేకించండి నాయన. అనేక జనములకు, జాతులకు తండ్రిగా భూదిగంతాల్లో సత్య సాక్షిగా వారిని బలపరుచు వాడుకుని ఆశీర్వదించమని, బాప్తిసాల కార్యక్రమాన్ని మీరు భారమింపమని నడిపించండి. ఈ రాత్రి సభలు, రేపు ఆరాధన సమస్తం మీ ఆత్మ సారథ్యం జరిగించి ఈ రోజంతా మీ కృప తోడుగా ఉంచినందుకు స్తోత్రం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.